నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ట్రైలర్, సాంగ్స్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి చర్చలు మరింత పెరిగాయి. కాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల భోపాల్లో జరిగిన మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ చేసిన ఓ చిన్న పొరపాటు పెద్ద చర్చకు దారితీసింది. హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ భారత స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను పొరపాటున ఫుట్బాల్ ప్లేయర్ గా సంబోధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే ట్రోలింగ్ మొదలైంది. जसप्रीत बुमराह जी, आई एम योर बिगेस्ट फैन. आई लव फुटबॉल एंड आप फुटबॉल को इतने आगे बढ़ा रहे हो. लव यू सर. చాలా మంది నెటిజన్లు చరణ్ ను టార్గెట్ చేస్తూ మీమ్స్, ట్రోల్స్ షేర్ చేయడం ప్రారంభించారు. అయితే పరిస్థితి అర్థం చేసుకున్న రామ్ చరణ్ వెంటనే స్పందించారు. తాను పేర్లు కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటానని, అది పూర్తిగా హ్యూమన్ ఎర్రర్ మాత్రమేనని చెప్పారు. బుమ్రా అంటే తనకు ఎంతో అభిమానమని, అతను గొప్ప క్రికెటర్ అని కొనియాడుతూ బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. దీంతో చాలా మంది అభిమానులు చరణ్ నిజాయితీని మెచ్చుకోగా, మరికొందరు మాత్రం ఈ విషయాన్ని ఇంకా ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మరో ట్విస్ట్ మొదలైంది. బుమ్రా రామ్ చరణ్ కు కౌంటర్ ఇచ్చాడంటూ ఒక ఫేక్ పోస్ట్ వైరల్ కావడం మొదలుపెట్టారు. ఆ పోస్ట్ లో రామ్ చరణ్ ఫోటో పెట్టి, నో ప్రాబ్లం యష్ భాయ్, నేను నీకు పెద్ద ఫ్యాన్ ని, మీ టాక్సిక్ మూవీ కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని రాసి ఉండడం గమనార్హం. దీన్ని చూసిన చాలా మంది నిజంగానే బుమ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని నమ్మడం మొదలు పెట్టారు. కానీ వాస్తవానికి అలాంటి పోస్ట్ ను బుమ్రా ఎక్కడా చేయలేదు. అది పూర్తిగా ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఫేక్ మీమ్ మాత్రమే. అయితే సోషల్ మీడియాలో ఈ ఫేక్ పోస్ట్ మాత్రం ఊహించని రీతిలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా మీమర్స్ ఈ ఫోటోను ఉపయోగిస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు కొందరు అభిమానులు మాత్రం సెలబ్రిటీల మాటల్లో జరిగే చిన్న పొరపాట్లను ఇంత పెద్ద వివాదంగా మార్చడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లైవ్ ఈవెంట్స్ లో మాట్లాడేటప్పుడు పొరపాట్లు జరగడం సహజమేనని, చరణ్ కూడా వెంటనే సారీ చెప్పారని అంటున్నారు. ఇదిలా ఉండగా పెద్ది సినిమా విషయంలో మాత్రం హైప్ రోజు రోజుకు పెరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ లో చరణ్ మాస్ అవతార్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ యువకుడిగా ఆయన నటన ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా సంగీతాన్ని లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. దీంతో సినిమాపై మ్యూజిక్ లవర్స్ లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలవగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీకి మరో హైలైట్ కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో స్పోర్ట్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్, మాస్ యాక్షన్ అన్ని కలిపి ప్రేక్షకులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారని సమాచారం. ముఖ్యంగా రామ్ చరణ్ ఈ సినిమాలో తన కెరీర్ లో ఎప్పుడూ చేయని కొత్త రకం పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఇక దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన తర్వాత ఆయన నుంచి వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ప్రమోషన్లను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. భోపాల్ ఈవెంట్ కూడా అందులో భాగమే. అయితే ఆ ఈవెంట్ లో జరిగిన చిన్న పొరపాటు ఇప్పుడు మూవీకి మరింత పబ్లిసిటీ తీసుకొచ్చిందనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతున్న ఈ రోజుల్లో సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాట కూడా భారీ చర్చకు దారితీస్తోంది. కానీ అదే సమయంలో ఫ్యాన్స్ క్రియేట్ చేసే ఫేక్ పోస్టులు, ఎడిటెడ్ మీమ్స్ కూడా చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం బుమ్రా పేరుతో వైరల్ అవుతున్న పోస్ట్ కూడా అలాంటి ఫేక్ కంటెంట్ లో భాగమేనని స్పష్టమైంది. ఇక సినిమా విషయానికి వస్తే పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ బజ్ ఉండగా, విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల తర్వాత ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.